మనందరికీ తెలుసు జీవించడానికి ఆహారం కావాలి. మీరెప్పుడైనా ఆలోచించారా అసలు మన ఆహారం మనకి జీవాన్ని ఇస్తుందా లేదంటే మన జీవాన్ని నెమ్మదిగా తగ్గిస్తుందా? హాయ్, ఐఎమ్ ప్రతిమా గుడిపాటి, ఆక్యుపంచరిస్ట్. ఏంటంటే మీరు కూడా డైట్ మీద పడ్డారు, అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్తారనుకుంటున్నారా? లేదండి, నేను అన్ని తినాలనే చెప్తాను. అన్ని తింటేనే ఆరోగ్యం, మన ప్లేట్లో అన్ని ఉంటేనే ఆరోగ్యం. ఈ రోజుల్లో మనం రెండు రకాల మనుషుల్ని చూస్తున్నాము. ఒకవైపు డైట్ పేరుతో అన్ని తినడం మానేసి ఇష్టాలని చంపుకొని కడుపు కాల్చుకునే వాళ్ళు, రెండో వైపు విపరీతంగా తినేస్తూ జంక్ ఫుడ్ తినేస్తూ ఏం తింటున్నారో తెలియకుండా ఉండేవాళ్ళు. కానీ ఈ రెండు కరెక్ట్ కాదండి. మనకు కావాల్సింది సహజమైన ఆహారం, సీజనల్ గా దొరికే ఆహారం, ఏ టైంలో ఏం తినాలో తెలియడము. అసలు మనం ఏం తినాలి ఏం తినకూడదు అనే దాని మీద డిబేట్ అవసరమే లేదండి. మన పూర్వీకులు చాలా గొప్ప వాళ్ళు. మన భారతదేశం యొక్క వాతావరణాన్ని బట్టి, మన నేలను బట్టి, నీటిని బట్టి మనం ఏం తినాలి ఏం తినకూడదని ఎప్పుడో నేర్పించేశారు మనకి. కానీ మనం అది ఫాలో అవ్వట్లేదు. యాజ్ పర్ ఆయుర్వేద మన ప్లేట్లో 6 రకాల రుచులు ఉండాలంటారు. అదే తీపి, పులుపు, చేదు, కారం, వగరు, కషాయం లాంటివి. మనం ఏం తినాలో అది తినకుండా ఏం తినకూడదు అది తింటున్నాం. అందుకే మన ఆహారపు అలవాట్ల వల్ల, మన జీవన విధానాల వల్ల మనం చాలా రకాల రోగాల బారిన పడుతున్నాము. కానీ మన పూర్వీకులు ఆచరించినట్టు అంత మనం ఆచరించలేకపోయినా కొంతైనా మనం ఆచరించగలిగితే మనం కూడా మన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందో అంతవరకు ఎలాంటి రోగాలు లేకుండా బతకచ్చు. అసలు మన భారత నేల మీద పండని పంటలా, మనకి దొరకని వస్తువులా ఇక మీదట ముందు ముందు మీకు మనకి చుట్టుపక్కల సీజనల్ గా మనకి ఏం దొరుకుతాయి, అది ఎలా తినాలి, ఎవరు తినాలి, ఇలాంటి విషయాలన్నీ ముందు ముందు చెప్తాను. అందుకే ఆహారం సరిగ్గా తింటే అది ఔషధం.